4 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ ప్రభంజనం సృష్టించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంపీవీ అనే ఒక కొత్త వైరస్ చైనా నుంచి మన ఇండియాకు వచ్చింది అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉన్నారు. అయితే డాక్టర్స్ కూడా కొంతమంది ఇది అంత భయపడాల్సిన విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. సో మరి నిజంగా ఇది భయపడాల్సిన విషయమా, భయపడాల్సిన అవసరం లేదా, ఇదేంటి, దీని గురించి తెలుసుకుందాం. సో అమూర్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా వర్క్ చేసిన డాక్టర్ హరీష్ గారిని అడిగి ఈ విషయం గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ యాక్చువల్లీ హెచ్ఎంపీవి మనకి ఎప్పుడైనా కొత్త రోగం పబ్లిక్లోకి వచ్చిందనగానే ఎక్కడో ఒక భయం అనేది ఏర్పడుతుంది కదా. యాక్చువల్లీ హెచ్ఎంపీవి అంటే ఏంటి, ఇది ఎప్పటి నుంచో ఉందా, ఇప్పుడు కొత్తగా ఏమైనా సృష్టించబడిందా? హెచ్ఎంపీవి అంటే ఏంటంటేనండి, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇదొక రెస్పిరేటరీ వైరస్ అనమాట. అంటే లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసే వైరస్. మీకే కాదు, ఈ మధ్య నాకు కూడా చాలా మంది ఫోన్లు చేసి అడగడము, తెలిసిన వాళ్ళు లేకపోతే వచ్చిన పేషెంట్స్ కానీ, సరే ఏదో కొత్త వైరస్ వస్తుందంట కదా, కొత్త వైరస్ వస్తుందండి, ఎంత ప్రమాదకరం ఏంటి, చాలామంది అడుగుతున్నారు. సో ఈ వైరస్ ఏమి ఇప్పుడు కొత్తగా వచ్చేదేం కాదు. ఇది ఆల్రెడీ చాలా రోజుల నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక 2000 కంటే ముందు నుంచి ఉన్నదే. మనం మామూలుగా ఏంటంటే థ్రోట్ స్వాబ్ రెస్పిరేటరీ ప్యానెల్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే బయటపడే వైరస్ ఇది. అంటే ఎప్పటి నుంచో ఉంది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది అనేది అంటున్నారు. అంటే ఏమైనా కొత్త వేరియంటా, ఏమైనా ఇది అంటే కొత్తగా ఏమన్నా మన కోవిడ్ వేరియంట్ లాగా ఇది ఏమన్నా కొత్తగా ఏమైనా చేస్తుందా? యాక్చువల్గా ఏమవుతుందంటేనండి, ఏ వైరస్ అయినా కానీ ఎవ్రీ ఇయర్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంది, H1N1 వైరస్, ఇన్ఫ్లుయెన్జా, సీజనల్ ఫ్లూ, అట్లా ఈ వైరసెస్ ఎట్లా అంటే, ఈ రెస్పిరేటరీ వైరసెస్ కానీ ఏ వైరసెస్ అయినా కానీ ఎవ్రీ ఇయర్ దాని స్ట్రెయిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే దాని సర్వైవల్ కోసం అది దాని స్ట్రెయిన్, అంటే దాని జెనెటిక్ నేచర్ని మార్చుకోవడం, దాని ప్రోటీన్ స్ట్రక్చర్ని మార్చుకోవడం. సో అడాప్టేషన్ అదొక దాని అడాప్టేషన్లో ఒక భాగం అనమాట. దాని సర్వైవల్ అడాప్టేషన్లో అదొక భాగం దానికి. ఎవ్రీ ఇయర్ అట్లా దాన్ని జెనెటిక్ స్ట్రక్చర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దాని ఇన్ఫెక్టివిటీ పెరగడం, దాని టఫ్నెస్, దాని స్ట్రెంగ్త్, అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్కి దాని రెసిస్టెన్స్ పెరగడం. సో అట్లా అది సర్వైవల్ కోసం అడాప్టేషన్స్, దాంట్లో అది చేంజెస్ చేసుకుంటూ ఉంటుంది ఆ వైరస్. నాట్ ఓన్లీ ఫ్లూ వైరస్ H1N1 కాదు, ఇంకా చాలా వైరసెస్, ఆల్మోస్ట్ అన్ని వైరసెస్ అట్లనే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, వాటి జెనెటిక్ చేంజెస్. ఇప్పుడు ఇనిషియల్గా కోవిడ్ కూడా అంతే. ఫస్ట్ వచ్చిన వేరియంట్కి, తర్వాత సెకండ్ వేవ్లో వచ్చిన వేరియంట్కి, థర్డ్ వేవ్లో వచ్చిన వేరియంట్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ దయర్ జెనెటిక్ మేకప్ అనమాట. దాన్ని వచ్చే ప్రోటీన్ స్ట్రక్చరల్ చేంజెస్, దీనివల్ల ఏమవుతుంది అంటే దాని ఇన్ఫెక్టివిటీ పెరగడము, డిసీజ్ సివియారిటీలో చేంజెస్ రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మరి అది దాని పాథోజెనిసిటీ కూడా పెరుగుతుందా? అంటే ఇన్ఫెక్టివిటీ పెరిగినట్టుగా డెఫినెట్గా అంటే మనం భయపడాల్సిన అవసరం ఉందా దీనికి? డెఫినెట్గా. యాక్చువల్గా ఏంటి అంటే, ఇప్పటి వరకు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వల్ల వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్ ఫ్లూ సిమ్టమ్స్తోనే ఉన్నారు. ఎవరు కూడా అంత సివియారిటీలోకి వెళ్ళి ఇప్పటివరకు చూసిన కేసెస్లో. సో కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు దీన్ని. ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న అటు పిల్లలకి ఇటు పెద్దవాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్ట్ చేస్తుంది అని అంటున్నారు కదా. అంటే లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ప్రమాదకరం అనుకోవచ్చా? డెఫినెట్గా. పిల్లలు అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, 60 సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళు, వీళ్ళకి మామూలుగానే అంటే నార్మల్గా కూడా వీళ్ళు చాలా ససెప్టబుల్ ఉంటారు ఇన్ఫెక్షన్స్కి. సో ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇంకా ఎక్కువ ససెప్టబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇది హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్, లైక్ కాఫ్ చేసినప్పుడు డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటాం. ఈవెన్ మాట్లాడుతున్నప్పుడు ఇన్ఫెక్టెడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి మన పక్కన, వాళ్ళు మాట్లాడినా లేకపోతే కాఫ్ చేసినా, దగ్గినా, తుమ్మినా, ఆ డ్రాప్లెట్స్ అనేవి బయటకు వస్తాయి లంగ్స్లో నుంచి. ఆ వైరల్ డ్రాప్లెట్స్ బయటకు వచ్చి వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివి ఏంటి అంటే, ఈ చిన్న పిల్లలు వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఏజ్ అండ్ ఆల్. సో ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఇది కోవిడ్ లాగా ప్రాణాంతకము, అట్లా ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోవడము, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడము, అట్లాంటిది ఉండే ప్రమాదం ఏమైనా ఉందా దీనివల్ల? అంత అంటే కోవిడ్ సెకండ్ వేవ్లో వచ్చినంత ప్రమాదకరంగా అయితే ఉండకపోవచ్చు అండి. కాకపోతే డెఫినెట్గా ఎస్, ఎవరికైతే బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉందో,
ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, అంటే ఆల్రెడీ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, అంటే సిఓపిడి కానీ, ఆస్తమా కానీ, లేదంటే డయాబెటిక్స్, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నవాళ్ళు, ఏదన్నా ఇమ్యునోసప్రెసివ్ ట్రీట్మెంట్‌లో ఉన్నవాళ్ళు, క్రానిక్‌గా స్టెరాయిడ్స్ యూజ్ చేయడము, లేదంటే ఇంకేదన్నా ఇమ్యూనోమాడ్యులేటర్ డ్రగ్స్ కానీ, ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ కానీ, ఇమ్యూనిటీని తగ్గించే ట్రీట్మెంట్స్ మీద ఉన్నవాళ్ళు, వీళ్ళకి కొంచెం డిసీజ్ సివియారిటీ అనేది ఆబ్వియస్‌గా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదర్‌వైజ్ నార్మల్ ఇండివిడ్యువల్స్‌కి అంత ఎక్కువ ఉండే అవకాశాలేం లేవు. సో, కాబట్టి మరీ లాక్‌డౌన్‌లో పెట్టి అంత ఉండే అవకాశం అయితే లేదు. అలాంటి అవకాశాలు తక్కువే. బట్ ఇప్పుడు మీరు చెప్పిన రిస్క్ ఉన్న పీపుల్ అందరూ వాళ్ళకి న్యూమోనియా కూడా అంత సివియర్‌గా యెస్. అవ్వచ్చు గదా! వాళ్ళకి ఏ న్యూమోనియా వచ్చినా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ లంగ్ ఎనీ కైండ్ ఇన్ఫెక్షన్? ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇమ్యూనిటీ తక్కువ ఉంది అంటే యూజువల్‌గా సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్పెషల్‌గా ఇదే స్పెషల్‌గా ప్రమాదమా? దీంట్లోనే అట్లా అవుతది అని ఏం లేదు. కాకపోతే ఏంటంటే దీంట్లో ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటది వాళ్ళకి. తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వేరే వేరే ఇన్ఫెక్షన్స్ అనుకోండి అంత ఈజీగా రావు. ఇదేంటంటే త్రూ ఎయిర్ స్ప్రెడ్ అవుతుంటది. డ్రాప్‌లెట్ స్ప్రెడ్ కాబట్టి డైరెక్ట్‌గా హ్యూమన్ టు హ్యూమన్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇట్లా ఎయిర్‌లో స్ప్రెడ్ అయితూ ఉంటది కాబట్టి కొంచెం ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటది. హ్మ్. ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటదన్నమాట. ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది గానీ, ఓన్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే సివియారిటీ. సివియారిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ సివియారిటీ ఎక్కువ అవుతది అని అంతే అట్లా ఏమి ఉండదు. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ ఎవరికైతే ప్రీవియస్‌గా ఆల్రెడీ లంగ్ డిసీజెస్ వల్ల లంగ్స్ బలహీనంగా ఉండడము, ఇట్లాంటి వాళ్ళకి కొంచెం సివియారిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు ఇది ఇన్ఫెక్టివిటీ అయితే ఎక్కువ ఉంది. ఓకే. కొంతమందికి రిస్క్ పీపుల్ ఎక్కువ, కొంతమందికి రిస్క్ ఎక్కువగా యెస్. ఉంది. మరి అలాంటప్పుడు దీన్ని మనము అంటే దానికి ప్రొటెక్టివ్‌గా ఏమన్నా మనం ప్రికాషన్స్ యెస్. తీసుకోవచ్చా? యెస్. అంటే ప్రివెంట్ చేయలేమేమో. బట్ అట్‌లీస్ట్ ప్రికాషన్స్ వి కెన్ టేక్ కదా! యెస్. ఇలా. ప్రికాషన్స్ అంటేనండి సేమ్ ఎనీ రెస్పిరేటరీ వైరస్, ఎనీ రెస్పిరేటరీ డిసీజ్ ఏదైనా సరే లంగ్స్‌కి సంబంధించిన డిసీజెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి ఒకటే టైప్ ఆఫ్ ప్రికాషన్ ఉంటది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళకుండా ఉండడం. అంటే క్రౌడెడ్ ప్లేసెస్‌ని అవాయిడ్ చేయడము. ఒకవేళ క్రౌడెడ్ ప్లేసెస్‌లోకి వెళ్ళాల్సొస్తే కంపల్సరీగా మాస్క్ వేసుకోవడము. హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడము. ఇవి పాటిస్తే చాలు. అండ్ తుమ్మినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ ఖచ్చితంగా చెయ్యో లేకపోతే హ్యాండ్ కర్చీఫో ఇలాంటిది ఏదన్నా అడ్డం పెట్టుకొని తుమ్మడము. సో దట్ మనకు ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. ఇలాంటివి చేస్తే సరిపోతుంది. యూజువల్‌గా యాస్ వి ఆల్ నో సోషల్ డిస్టెన్సింగ్ అది మస్ట్. ఓకే. అట్లా ఇవి చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకొక డౌట్ ఏంటంటే, మామూలుగా చిన్నగా జలుబు చేసిన నార్మల్ కామన్ ఫ్లూ Yes. అయినా కూడా అవే సింప్టమ్స్. యెస్. కోవిడ్ అయినా ఇనిషియల్ స్టేజెస్‌లో అవును. అవే సింప్టమ్స్. ఇప్పుడు దీనికైనా అవే సేమ్ సింప్టమ్స్. అన్ని సింప్టమ్స్. రెస్పిరేటరీ సేమ్ వైరసెస్. సింప్టమ్స్. మరి ఇది హెచ్ఎంపీవీ ఏమో ఆ! నేను జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పుడు Yes. అనుకోవాలి? యాక్చువల్‌గా ఏంటంటేనండి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే మామూలుగా సేమ్ కోల్డ్, రన్నింగ్ నోస్ ముక్కు కారడము, ముక్కు బ్లాక్ అయినట్టు ఉండడము, గొంతు నొప్పి, దగ్గు ఇవి ఇనిషియల్ సిమ్టమ్స్. వీటితో పాటు కొంచెం ఒళ్ళు నొప్పులు, జ్వరము ఉండడం కామన్. ఎప్పుడైతే ఇంకా సివియర్‌గా ఆయాసం రావడము, దగ్గు బాగా సివియర్‌గా ఉండడము, ఆయాసం గూడా ఎక్కువగా అనిపిస్తుండడము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఇవి ఉన్నాయంటే డిసీజ్ సివియర్‌గా అవుతుంది అని. ఇది సింప్టమాటాలజీ. అండ్ నెక్స్ట్ దీన్ని హ్యూమన్ మెటాన్యూమో వైరసా లేకపోతే ఇంకో వైరసా అనేది తెలుసుకోవాలి అంటే టెస్టింగ్, థ్రోట్ స్వాబ్ టెస్టింగ్ ఉంటుంది. థ్రోట్ స్వాబ్ తీస్తాము. థ్రోట్ స్వాబ్ చేసి దాన్ని టెస్ట్ చేస్తే రెస్పిరేటరీ ప్యానెల్ టెస్టింగ్ అని ఉంటుంది. రెస్పిరేటరీ వైరల్ ప్యానెల్ టెస్టింగ్ అని ఉంటుంది. ఆ వైరల్ ప్యానెల్ టెస్టింగ్ చేస్తే దాంట్లో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇది నార్మల్ ఫ్లూవా లేకపోతే నిజంగానే హెచ్ఎంపీవీయా ఉందా అనేది తెలుస్తుంది. తెలిసి దాన్ని బట్టి యూజువల్‌గా ఏంటంటే దీనికి మళ్ళీ స్పెసిఫిక్‌గా ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు. హెచ్ఎంపీవీకి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. మెయిన్‌గా ఏంటంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్. అంతవరకు. అంటే ఆక్సిజన్ పడిపోకుండా, Yes. సివియర్‌గా అవ్వకుండా. యెస్. డెఫినెట్. సో ఓవరాల్‌గా అయితే ఇది మనం అంత టెన్షన్ పడాల్సింది అంత కాదు. పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అదర్ ఖచ్చితంగా. రెస్పిరేటరీ వాటిలాగానే సేమ్. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి
ఎంతవరకు మనం దాన్ని ప్రివెంట్ చేయగలుగుతామో అది బెటర్. సో బెటర్ అండ్ ఐ థింక్ చాలా మంది డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. హోప్ అంటే టెన్షన్ పడకుండా. అంత పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. యూజువల్గా ఏంటంటే చైనా లాంటి దేశాల్లో అక్కడ ఉన్న పాపులేషన్ డెన్సిటీకి, వాళ్ళ ప్రోటోకాల్స్కి, వాళ్ళ ట్రావెల్ ప్రోటోకాల్స్కి, వాళ్ళ దగ్గర ఏంటంటే ఎయిర్ ట్రావెల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని దే విల్ ట్రై టు కంటెంట్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఈ ఎండమిక్ డిసీజెస్ లాగా ఉన్నదాన్ని ఎపిడమిక్ లాగా అవ్వకుండా ఉండడానికి దే విల్ ట్రై టు కంటైన్. కొన్ని ఏరియాస్ అట్లా మధ్య మధ్యలో దే విల్ ఆల్వేస్ అది చాలాసార్లు అవుతుంటుంది చైనాలో. చైనాలో కామన్ గానీ మనం భయపడాల్సింది మన కాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.